శ్రీనివాస్ మత్స్య శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం నుండి పశ్చిమ గోదావరి జిల్లా. మనం ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనమంతా కూడా ఈ రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాం. ఇందులో కూడా ఈ రొయ్యల పెంపకంలో కూడా మనం ముఖ్యంగా పెంచేది ఈ వెన్నమయ రొయ్యల్ని ఎక్కువగా పెంచుతున్నాం. మనం ఈ వెన్నమయ రొయ్యల్లో ఏంటంటే మనం ఈ తల్లి రొయ్యల్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని హ్యాచరీలకు ఇచ్చిన తర్వాత ఆ హ్యాచరీలు ఆ రొయ్యల నుంచి మనకి ఈ స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అని కానీ లేదా స్పెసిఫిక్ ప్యాథోజన్ రెసిస్టెన్స్ అని కానీ పిల్లల్ని తయారు చేసి మంచి పిల్ల అని చెప్పి మన రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. ఆ రైతులు వాటిని తీసుకొచ్చి మన చెరువులో వేసుకున్న తర్వాత వాటికి ఏ విధమైన వ్యాధులు రావు అని చెప్పి ఆలోచించి దాన్ని పెంపకం కొనసాగడం జరుగుతుంది. అయితే ఏంటంటే మనకి ఈ హ్యాచరీల నుంచి మాత్రం మనం ధృవీకరించే హ్యాచరీల నుంచే మనం ఈ రొయ్యల పిల్లలని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మన హ్యాచరీలు వేసిన తర్వాత వాటికి ఏ విధమైన కంటామినేషన్ లేకుండా మనం చేసినప్పుడే వీటికి రొయ్యలకి ఏ విధమైన వ్యాధులని రావు. మనం ఏంటంటే ఇవి మామూలుగా వేసి మనం పెంచిన తర్వాత మనం జాగ్రత్తగానే వహించకపోతే వీటికి కూడా మనకు వ్యాధులు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు మనం హ్యాచరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మనకి ఈ ఏదైతే మనం ఎక్కువగా ఇదివరకు నష్టపోయాం ఈ తెల్లమచ్చ వైరస్ వ్యాధి, అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మనం ఎక్కువగా చూస్తుంది ఈహెచ్పి, ఈ రెండింటికి కూడా మనం ఈ వాటిలో పిల్లలో ఏ విధమైనా సరే వీటి యొక్క అవశేషాలు లేవు అని చెప్పి నిర్ధారించుకుని ఆ పిల్లలను తెచ్చుకోవడం జరుగుతుంది. తెచ్చుకున్న తర్వాత మన చెరువులో వేసిన తర్వాత మనం ఏ చెరువు పక్క చెరువు నుంచి కానీ మిగతా చెరువు నుంచి మన కంటామినేషన్ లేకుండా జాగ్రత్తగా పెంచినట్లయితే మనకు తప్పనిసరిగా ఈ రొయ్యల్లో మనకి ఆరోగ్యంగా పెరిగి మనకి దిగుబడి ఏదైనా వస్తుంది. అయితే మనం ఈ గత 2 సంవత్సరాల నుంచి చూసింది ఏంటంటే మనం చాలా వరకు ఈ వెన్నమయ రొయ్యల్లో మనం ఎక్కువ మంది 100 కౌంట్‌లో మనం పట్టుబడి చేయడం. ఆ తర్వాత మనం వాటిని పెంచినా సరే ఒక 60 కౌంటు, 50, 60 కౌంట్‌లోనే మనం పూర్తిగా మనం కల్చర్ అనేది ముగించడం జరుగుతుంది. కానీ ఇదివరకు మనం ఏంటంటే 20 కౌంటు, 30 కౌంటు వరకు కూడా మనం ఈ కల్చర్ అనేది కొనసాగించేవాళ్ళం. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి మనం ఈ మధ్య కాలంలో అసలు ఈ రొయ్యలను మనం పూర్తి స్థాయిలో మనం పెంచలేకపోతున్నాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ రొయ్యలను వేసినప్పుడు చెరువు తయారీ నుంచి మనం జాగ్రత్త అనేది వహించాలి. మనం చాలామంది ఏం చేస్తుంటారంటే మన చెరువులో మనం ఏదో ఒక లైమ్ కొట్టిన తర్వాత ఎంతో కొంత మినరల్స్ అవి కొట్టి దాన్ని కొంతవరకు ఒక 3 అడుగుల వరకు రొయ్యల్లో నీరు పెట్టి తర్వాత తీసుకొచ్చి పిల్లనేసిన తర్వాత మరలా నీటిని ఇంకొక 3 అడుగులు 6 అడుగుల వరకు చేయడం ఇలా జరుగుతుంటుంది. ఆ విధంగా కాకుండా మనం రొయ్య పిల్ల వేయక ముందే మనం రొయ్యల చెరువు అనేది తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్నాక మనకంటే 10 నుంచి 15 రోజులు తీసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం గత పంట కాలం మనం పూర్తయిపోయిందో పూర్తిగా మనం ఆ చెరువులోంచి నీటినంతా కూడా పూర్తిగా తీసేసి మొట్టమొదటగా మన రొయ్యల చెరువు అనేది ఎండగట్టాలి. ఈ ఎండగట్టేది అంటే కనీసం మనం ఒక క్రాప్‌కి ఇంకో క్రాప్‌కి మధ్య 15 రోజులు వ్యవధి అనేది ఉండాలి. కనీసం వారం నుంచి 10 రోజులు మనం పూర్తిగా ఈ అడుగు భాగం అంతా కూడా ఎండుండాలి. ఎండిన తర్వాత ఏంటంటే మనం ఆ చెరువంతా కూడా అడుగు భాగాన్ని చూసి ఆ అడుగు భాగంలో అంతా మనకి ఏ విధమైన మట్టి అంతా కూడా సక్రమంగా ఉంది, బానే ఉంది అనుకున్నప్పుడు మనం లేదు అనుకుంటే గత పంట కాలంలో గానీ మన చెరువులో ఒకవేళ మనకి తెల్లమచ్చ వైరసో, ఇంకో వైరసో వచ్చి మనం గానీ పట్టుబడి సగంలోనే పట్టినట్లయితే మాత్రం అటువంటి చెరువుల్లో బాగా ఎండగట్టిన తర్వాత కనీసం ఇంకొక 4, 5 సెంటీమీటర్ల వరకు కూడా ఈ లోతులో మనం ఈ మట్టినంతా కూడా అడుగు భాగంలో తీసేసి దూరంగా పడేయాలి. తర్వాత దాన్ని పూర్తిగా ఎండబెట్టిన తర్వాత మనం ఆ చెరువులో మనకేంటంటే నేల యొక్క పరీక్షలు చేయించుకొని దాంట్లో కావాల్సిన మొట్టమొదటిగా ఏంటంటే మనకు ఈ పీహెచ్‌ని బట్టి మనం లైమ్ అనేది వాడడం జరుగుతుంది. ఆ లైమ్ ఏంటంటే మనం పీహెచ్‌ని బట్టి దాని లైమ్ ఎంత కావాలంటే అంత వాడడం. లేదు అనుకుంటే మనకేంటంటే పీహెచ్ సక్రమంగా ఉంది, అది 7.5 ఆ మధ్యలో ఉంది అనుకుంటే మాత్రం మనకి ఇంచుమించు ఒక 100 కేజీల వరకు కూడా నేల మీద ఈ లైమ్ అనేది జల్లుకోవడం. జల్లిన తర్వాత ఏంటంటే మనకు ఆ నేల మీద మనం పోషకాలను కూడా గమనించి మనకు అవసరం అనుకుంటే అటువంటి చెరువుల్లో ఏంటంటే మనకి మినరల్స్ లోపం అది వస్తున్నప్పుడు అందులో కూడా మనకేంటంటే మనం ఈ యూరియా, సూపరు ఇలాంటి మనం అందులో వేసుకున్న నైట్రోజన్, ఫాస్ఫరస్ అవన్నీ మన లోపం ఉన్నది లేదా పొటాష్ లోపం ఉంది అనుకుంటే అటువంటివి మనం చెరువు అడుగు భాగంలో కూడా వేసుకోవడం. తర్వాత ఏంటంటే మనం సేంద్రియ ఎరువులు వాడుతుంటాం. ఇందులో ఏంటంటే ఒకటి రొయ్యల చెరువుల్లో మనకి వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ మనం బాగా తయారైన వర్మీ కంపోస్ట్‌ని తీసుకొచ్చి ఒక చెరువులో అడుగు భాగంలో మనం ఇంచుమించు ఏమంటే ఒక 150 కిలోల వరకు కూడా ఎకరానికి వేసుకొని అవి వేసుకున్న తర్వాత మనం నీరనేది పెట్టుకోవాలి. మరి నీరు ముఖ్యంగా ఏంటంటే నీరు పెట్టుకునేటప్పుడే మనకు అవకాశం ఉంటే ఒక చిన్న చెరువును మన రిజర్వాయర్ చెరువు కింద వేసుకొని ముందుగా నీటిని అందులో తోడుకొని అందులో మనం శుద్ధిపరిచిన చేత బ్లీచింగ్ పౌడర్ అనేది మనం ఇంచుమించు ఏంటంటే ఒక ఎకరా చెరువుకి 1 మీటర్ లోతు ఉంటే మనకి 50 కేజీల వరకు బ్లీచింగ్ పౌడర్ వేసి దాన్ని మనం బాగా వేసిన తర్వాత ఒక 4, 5 రోజుల తర్వాత బాగా శుద్ధిపరిచిన తర్వాత ఆ నీటిని మనం ఈ చెరువులోకి తోడుకోవాలి. ఎవరికైతే ఒకవేళ అవకాశం లేదనుకుంటారో ఒకసారి మన చెరువులో పూర్తిగా నీరు తోడిన తర్వాత మనం అప్పుడు ఈ నీటిని కూడా తోడేటప్పుడు కూడా ఏంటంటే మనం 60 మెష్ స్క్రీన్ తోటి వడగట్టి తోడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా తోడిన తర్వాత పూర్తిగా మనం 6 అడుగులు కూడా నీరనేది మొట్టమొదటిగా నింపుకోవాలి. నింపిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఈ వెన్నమయ్య చెరువులో మనం సెలైనిటీ
మన ఈ వెన్నమయ్య రొయ్యలు ఏంటంటే మనం ఇంచుమించు 0.5 పీపీటీ నుంచి 55 పీపీటీ వరకు కూడా మనం బతకగలం. అయితే ఏంటంటే మనం కల్చర్ ఏ పీపీటీలో చేయగలుగుతాం. మామూలుగా అయితే మనకి 15 నుంచి 25 పీపీటీలో కల్చర్ చేస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం కనీసం 5 పీపీటీ మన చెరువులో ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఏ పీపీటీ అయితే మనకి బోర్ వాటర్ తోటి అలాగే కాలువ వాటర్ మిక్స్ చేసి మనం ఈ చెరువు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాటర్ పెట్టుకున్నప్పుడు అందులో మనం పంటకాలం అంతా కూడా ఆ 4 నెలలు మనం పెంచిన అంతా కూడా ఒకే సాలినిటీ ఉండేట్టు చూసుకోవాలి. ఆ విధంగా మనం నీరు అందించగలుగుంటే 5 పీపీటీ అయితే 5 పీపీటీ లేదా 10 పీపీటీ అయితే 10 పీపీటీ లేదా 15 అయితే 15. ఏ పీపీటీలో అయితే మనం నీరు అందించగలమో ఆ పీపీటీని ముందు స్థిరీకరించుకొని ఆ విధంగా మొత్తం పూర్తిగా 6 అడుగులు కూడా నీరు తోడి ఆ పీపీటీ. ఈ పీపీటీ ఏంటంటే మనం పెంపకాలం అంతా కూడా మనం మార్చకూడదు. ఒకటి 2 పీపీటీ అటు ఇటు అయినా పర్లేదు కానీ అంటే అంతకంటే ఎక్కువ తేడా అనేది పీపీటీలో రాకూడదు. రేపు పొద్దున మనకు నీరు అందుబాటులో లేదు, మంచినీరు అందుబాటులో లేదని చెప్పి మనం తగ్గించిన తర్వాత ఈ సెలనిటీ పెరిగిపోవడం. అలా కాకుండా మనం ఏంటంటే పెరిగిన సెలనిటీని అంటే మనకేదో బాగా నీరు ఏమైనా అందుబాటులో లేదని చెప్పి లేదా దాన్ని బాగా తక్కువ తగ్గించడం అనేది చేయకూడదు. ఆ విధంగా ఒకే పీపీటీలో ఉండేటట్టు చూడాలి.